రొమేనియా దేశంలో ఒక యవనస్తురాలు సువార్త చెప్తుంది, ఆమెను కోర్టులో, ఆ దేశంలో సువార్త చెప్తే చంపేయడమే శిక్ష. యవనస్తురాలు కోర్టులో ముద్దాయిగా నిలబెట్టి, అమ్మాయి చూస్తే చాలా చిన్న వయసులో ఉన్నావు, మన దేశంలో సువార్త ప్రకటించడం తప్పని మీకు తెలీదా, దీనికి నువ్వు తప్పక శిక్ష అనుభవించాలి అంటే నవ్వుతుంది ఆ బోన్లో నిలబడి. పిచ్చెక్కిందా ఏంటి? దేవుడు అని పిచ్చి పట్టుకొని నేను తీర్పు చెబుతుంటే అంటే మీరు నన్ను ఏం చేయలేరు జడ్జి గారు అంటుంది ఆవిడ. ఏం చేయకపోవడం ఏంటి, జడ్జిగా నాకు సర్వ హక్కులు ఉన్నాయంటే మీరు నన్ను ఏం చేయలేరు, మహా అయితే మా డాడీ ఇంటికి నన్ను పంపిస్తారు అంతే. జడ్జి షాక్ అనమాట. ఏంటి అందరూ భయపడే మరణాన్ని ఎంత ఈజీగా తేల్చేస్తుంది. మీరు మహా అయితే ఏం చేస్తారు, మా నాన్నగారి ఇంటికి నన్ను మరణం చేసేది అదే మనల్ని. సైతాన్ గాడు ఏదో అనుకుంటాడు, మరణం చేసేది ఏంటంటే మనల్ని డాడీ ఇంటికి తీసుకెళ్తుంది. అయితే వాడి కుట్ర ఏంటంటే ఈ డాడీ ఇంటికి వెళ్ళే లోపు ఈడు దుంప తెంచుతాం మనం. డాడీ ఇంటికి వెళ్ళే లోపు మనం ఊరుకుంటామా? ప్రతి అబద్ధాన్ని, ప్రతి అన్యాయాన్ని, ప్రతి పాపాన్ని ఖండిస్తూ దాని మీద తీర్పు ప్రకటిస్తూ అది తప్పని చెబుతూ నీతి మార్గంలో మనం నడవాలని సాక్ష్యం చెబుతూ ఉంటాం. దీనివల్ల సైతాన్ గాడికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కాబట్టి వీడు చచ్చిపోతే ఏమండి, నా చీకటి సామ్రాజ్యం కొంత విస్తరించడానికి వీడు అడ్డు తొలగిపోతుందన్న కుట్రతో వాడు మనం చచ్చిపోవాలని కొన్ని స్కెచ్లు వేస్తాడు. అందులో ఒకటి ఏంటంటే బలంగా మనం కోరుకోవడం.